ఐబొమ్మ. ఇప్పుడు ఈ పైరసీ సినిమాలు చూసేటోళ్ళకి ఐబొమ్మ అనేది తెలియకుండా ఉండదు. చాలామంది దాంట్లో సినిమాలు చూస్తారు. కొత్త సినిమాలు ఇట్లా థియేటర్లు వస్తాయో రావో దాన్ని తీసుకొని వచ్చి ఆ పైరసీ ఐబొమ్మలో కనిపిస్తుంది. అసలు కొన్ని వందల వేల కోట్లు పెట్టి తీసిన చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టుతో తీసిన సినిమాలు కూడా ఐబొమ్మలో వస్తాయి. ఇండస్ట్రీ చాలా రోజుల నుంచి మొత్తుకుంటుంది ఈ పైరసీలని వీటిని అరికట్టుర్రి అని. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తుర్రు, నిర్మాతలు పోయి కంప్లైంట్లు ఇస్తారు. పోలీసు వాళ్ళకి కూడా అసలు పోలీసులకి నిర్మాతలకు సినిమా ఇండస్ట్రీకి పోలీసు వాళ్ళకి ఇద్దరికి పెద్ద సవాల్ లెక్క మారింది ఐబొమ్మ. అసలు ఏమన్నంటే ఐబొమ్మలో మొత్తం పైరసీ సినిమాలు రావాలి చూడాలి. అసలు తెలివనోళ్ళంటూ లేకుండా పోయింది. ఐబొమ్మలో ఓపెన్ చేసుకొని చూసుడు. థియేటర్లోకి పోవుడు మానేసిరు. ఎందుకంటే థియేటర్లు కూడా అట్లనే తయారైనాయి. చాలా ఎక్కువ పెట్టేసరికి ఫస్ట్ చాలా భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి అనుకోర్రి, ఆ డబ్బులన్నీ ముందే రాబట్టుకోవాలని ఇక ఇష్టం వచ్చిన లెక్క టికెట్ల రేట్లు పెంచి అమ్ముకునుడు ఇదంతా కూడా చేసిరు. కాబట్టి థియేటర్కి పోని ప్రేక్షకులు అందరూ ఏడుకొచ్చిర్రు, ఐబొమ్మకు వచ్చి చూసుడు స్టార్ట్ చేసిరు. చాలా పెద్ద సవాల్. ఇప్పుడు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు దాగిచ్చిర్రు అంటారు చూసిరా, అగో అట్లా చేసింది ఐబొమ్మ. గతంలో వీళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళు ఒక సవాల్ విసిరిరు. దమ్ముంటే పట్టుకోరు నన్ను అని ఒక సవాల్ విసిరిండు ఆయన. అంటే పట్టుకోలేని ప్లేస్లో ఉండి పెడుతున్నా, నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపా అన్న లెక్క ఒక సవాల్ విసిరిండు పోలీసు వాళ్ళకే. మీరు దమ్ముంటే పట్టుకోవాలని. ఎందుకంటే గతంలో పోలీసులు మేము ఖచ్చితంగా ఐబొమ్మ దీన్ని పట్టుకుంటాము అంటే మీరు పట్టుకోర్రి అని సవాల్ విసిరిండు. కానీ ఇంకా ఎవరికైనా ఎప్పుడైనా ఒక టైం వస్తుంది కదా, అట్లా ఓ టైం వచ్చింది, దొరికిండు ఆయన. ఇలా సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు ఇలా అరెస్ట్ చేసిరట కూకట్పల్లిలో. ఇప్పుడు కూకట్పల్లిలో అరెస్ట్ చేసిరు. ఈయన ఎందుకంత గట్టిగా సవాల్ విసిరగలిగిండు పోలీసు వాళ్ళకి అంటే కరేబియన్ దీవులలో ఉండి దీన్ని ఆపరేట్ చేసేటోడట, ఇక్కడ కాదు కదా. కాబట్టి లొకేషన్ కూడా ట్రేస్ చేయలేకపోయారు చాలా సందర్భాల్లో. చాలా టెక్నాలజీ ఇప్పుడు పోలీసుల దగ్గర కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతుర్రు, కానీ అసలు ఎట్లా చేస్తుర్రు, ఎట్లా అప్లోడ్ చేస్తుర్రు, ఏం సర్వర్లు వాడుతున్నారు ఎట్లా అనేది క్రాక్ చేయలేకపోయారు. కానీ ఐబొమ్మ ఎప్పుడైతే సవాల్ విసిరిండో ఆ రోజు నుంచి పోలీసులు కూడా దాని మీద కంటిన్యూగా నిఘా పెట్టిరట. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మీద. ఇమ్మడి రవి అట ఆయన పేరు. ఆ పేరు కంటే ఎక్కువ ఐబొమ్మ అనే దాంతోనే అందరికీ తెలుసు. దాని ఓనర్ని మొత్తానికి ఎలా కూకట్పల్లిలో అరెస్ట్ చేసిరు. వస్తున్నప్పుడు వచ్చిండట ఆయన. వచ్చి ఈడ కూకట్పల్లిలో ఎక్కడన్నా ఉంటే మరి ఎట్లా ట్రేస్ చేసిర్రు ఏంది అనేది పోలీసు వాళ్ళు ఆల్రెడీ మీడియా ముందు ప్రవేశపెడతారు కదా, అప్పుడు చెప్తారు. అట్లనే ఇప్పుడు అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఎట్లా అప్లోడ్ చేసేటోడు, కొత్త సినిమాల ఫైళ్ళు అన్నీ ఎట్లా వచ్చినాయి, ఏంది, ఇంకెవరన్నా ఉన్నారా, వేరే దగ్గర నుంచి ఆపరేట్ చేస్తున్నారా, వీటన్నింటి మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుందట. ఇవాళ పోలీసులు పెద్ద మీడియా ముందేం ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తలేదు, ఎందుకంటే ఇంట్రాగేషన్ నడుస్తుంది కాబట్టి. అసలు ఎట్లా చేసేటోడు ఏంది, ఎవరన్నా సహకరించిర్రా, ఇక్కడున్న ఎవరన్నా సహకరించిర్రా, అసలు ఎట్లా చేయగలిగిండు, ఇన్నేళ్ల నుంచి దీన్ని ఎట్లా నడిపించగలిగిండు, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఏమన్నా మార్చేటోడా, లేకపోతే వీళ్ళ మనుషులు ఇంకెక్కడ నన్ను ఉన్నారా, అసలు ఎట్లా అప్లోడ్ చేసేటోళ్ళు, ఇదంతా ఆయన దగ్గర నుంచి ఇంకా ప్రశ్నలు వేసుకుంటూ ఆయన దగ్గర నుంచి సమాధానాలు రాబడతారు కదా. మామూలుగా ఆయనని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అకౌంట్లో చూస్తే ఏదో 3 కోట్లు ఆయన అకౌంట్లో కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు అయితే అసలు ఇక ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటారు కావచ్చు. ఎందుకంటే అసలు ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే కాదు, పెద్ద సినిమా కూడా కాదు, పెద్ద సినిమా నుంచి మొదలు పెడితే చిన్న సినిమా వరకు కూడా చిన్న సినిమాలకి సంబంధించిన నిర్మాతలు అయితే లబోదిబో అన్నారు, చాలా మొత్తుకున్నారు. అసలు థియేటర్లో బయటకు వచ్చిన రోజే గంట లోపల పైరసీ బయటకు వచ్చేస్తుంది, ఐబొమ్మ లాంటి సైట్లలో వస్తుంది, ఇంకా థియేటర్లకు ఎవరు వస్తారు, ఎవరు చూస్తారు, మా సినిమాలు ఎట్లా బతుకుతాయని చిన్న సినిమాల నిర్మాతలు అయితే ఒకటే లెక్క మొత్తుకున్నారు. పెద్ద సినిమాల నిర్మాతలన్నా కనీసం కొంత అంటే వాళ్ళది ఎక్కువ బడ్జెట్తో తీస్తారు కాబట్టి నష్టపోతే వాళ్ళే ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది. కానీ ఆ తీసే నిర్మాతలు కొంత వేరే సినిమాలు కూడా తీయగలుగుతారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ సినిమా మీద ఫ్యాషన్తోని వచ్చే చిన్న సినిమాలని తీసిన మాలాంటి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాము అనేది నిర్మాతలందరూ చెప్తూ వచ్చారు చాలా సందర్భాలలో. అసలు పోలీసులకైతే వాళ్ళు చెయ్యని రిక్వెస్ట్ లేదు. ప్రతి సందర్భంలో అసలు ఇట్లాంటి సైట్లు నడుపుతున్న వాళ్ళని, పైరసీ సైట్లు నడుపుతున్న వాళ్ళని పట్టుకోర్రి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందరి దాంట్లో వచ్చేది మళ్ళీ ఐబొమ్మనే. ఈ ఐబొమ్మ ఎక్కడి నుంచి నడుస్తుంది, ఏంది వీళ్ళది, ఏంది సినిమాకి ఇట్లా థియేటర్లో వచ్చిన గంట సేపట్లలోనే దీంట్లో వస్తుంది, మేము చాలా నష్టపోతున్నాము, ఏదో ఒకటి చెయ్యిర్రి, ఖచ్చితంగా పట్టుకోర్రి అని చాలామంది నిర్మాతలు కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీ ఎప్పుడైతే పోలీసులకు సవాల్ విసిరిండో ఇంకా అప్పటి నుంచి కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది మనకి. పోలీసు వాళ్ళకే సవాల్ విసిరి దమ్ముంటే పట్టుకోర్రి మీరు నన్ను అన్న లెక్క మాట్లాడిండు.
మొత్తం మీద ఇవాళైతే పట్టుకున్నారు. కూకట్పల్లిలో అరెస్ట్ చేసిరట సిసిఎస్ పోలీసులు. మరి మీడియా ముందు ఎప్పుడు ప్రవేశపెడతారు, ఏం చెప్తారు, ఎట్లా చేస్తుండే ఆయన ఆపరేషన్స్, ఎట్లా నడుస్తుండే, ఏంది, ఎట్లా ఇన్ని రోజుల వరకు పోలీసుల కన్ను కప్పి ఆ సైట్ని నడపగలిగిండు, ఇంకా వేరే ఏమున్నాయి దీని వెనకాల, ఒక్కడే నడిపిండా లేకపోతే ఇంకా ఏదన్నా ఒక పెద్ద వ్యవస్థ ఉందా ఆయన వెనకాల అనే దాని మీద కూడా పోలీసులు అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ కేసు మీద వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి అసలు దీంట్లో ఎవరున్నారు, ఏం చేసిర్రు, ఏంది అనే దాని మీద మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ అంతా చాలా లోతుగా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఆ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇవాళ కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసిర్రు. మరి మీడియా ముందు ఎప్పుడు ప్రవేశపెడతారు, ఏంది, దీని వెనకాల ఏముంది, ఇప్పటికైనా దీని తర్వాత ఇక ఆగిపోతుందా పైరసీ లాంటిది, ఇంకా లేకపోతే ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత కూడా మరి వాళ్ళు ఇంకెక్కడన్నా ఉన్నారా, మళ్ళీ అట్లనే సినిమాలు బయటకు వస్తాయా, ఏం జరుగుతుంది అసలు, దీని వెనకాల మొత్తం ఏముంది ఏంది అనేది ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. ఇప్పటికైతే ఆ ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవిని కూకట్పల్లి సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసిర్రు.